ఆడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేయమంటే మన ఆస్తి దొబ్బేస్తారేమో అని భయం రైతుకి. వాళ్ళు ఎవడో వెళ్ళలేదు. మనం ఈ 5 సంవత్సరాలు ముక్కు మూసుకుని ఇంట్లో అన్నా కూర్చోవాలి, లేకపోతే రాష్ట్రం వదిలి పారిపోవాలనుకున్నామే తప్ప ఆడు మళ్ళీ వస్తే మన ఆస్తులు ఆక్రమణ చేసుకుంటాడని భయంతో దాక్కున్నాం మేము. ఆడు చేసానని ఆడు చెప్తున్నాడు, ఏమీ చేయలేదు, నాశనం చేశాడు. రాష్ట్రం అప్పుల పాలు లేకుండా చంద్రబాబు నడపలేకపోతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు మాట్లాడటానికి వంకలైన డొంకట్టుకు నేర్చినట్టు అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 3వ నెల నుంచే దేశ విదేశాలు ఆంధ్ర రాష్ట్రంకి చూస్తున్నాయి. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా చేసాడు. అతని పేరు అతను ఏదో అతను అలికేసుకుంటే రాష్ట్రానికి నాయకుడిని అయిపోతాను అనుకున్నాడే తప్ప ప్రతి పేజీ మీదనో ప్రజల్లో అభిమానం ఉండాలి, ప్రజలకు సేవ చేద్దామని లేడు. ఆడు వస్తమే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాడు. ఎందుకంటే అంతకుముందు 11 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కనుక ఆ జైలు అనుభవాలే అతనికి ఉన్నాయి. అతన్ని ముఖ్యమంత్రి చేసిన ప్రజల తప్పు. ఇంకో తప్పు ఏంటంటే అతను ఈతలు తిరగనివ్వడం ఇంకా తప్పు. ఇవ్వాల అతను ఈతలే తిరగడానికి రైట్ లేదు అతనికి. వాళ్ళు ప్రభుత్వం చేయలేకపోతే మా రైతులు ఒక 24 గంటలు ముట్టడి చేసేస్తాం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అసలు మా ప్రభుత్వంలో ఎలాంటి సమస్య లేదు ప్రజలకి, కానీ నేను చేసిన మంచిని చెప్పుకోలేకపోయాను, అందుకే ఓడిపోయాను అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఆడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేయమంటే మన ఆస్తి దొబ్బేస్తారేమో అని భయం రైతుకి. వాళ్ళు ఎవడో వెళ్ళలేదు. మనం ఈ 5 సంవత్సరాలు ముక్కు మూసుకుని ఇంట్లో అన్నా కూర్చోవాలి, లేకపోతే రాష్ట్రం వదిలి పారిపోవాలనుకున్నామే తప్ప ఆడు మళ్ళీ వస్తే మన ఆస్తులు ఆక్రమణ చేసుకుంటాడని భయంతో దాక్కున్నాం మేము. ఆడు చేసానని ఆడు చెప్తున్నాడు, ఏమీ చేయలేదు, నాశనం చేశాడు. ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి, కాలేజీల మీద ధ్వంసం చేసిన కాడి నుంచి, రైతులు మీద ధాన్యం డబ్బు సంవత్సరంన్నర వరకు డబ్బులు వేయకుండా నీకు 50 నుంచి 300 రూపాయలు కట్ చేశాడు బత్తాకి. అవన్నీ తినేసాడు. అదే కాదు, డ్వాక్రా మహిళని 96లో సంతకాలు రాని వాళ్ళ చెంత డ్వాక్రా మహిళని పెట్టించాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ రివాల్వింగ్ ఫండ్ 15 లక్షలు 25 లక్షలు ఉంటే ఈడు దొబ్బేశాడు, జగన్ దొబ్బేశాడు. అలాగే కార్మికులు, తాపీ మేత్తులు కార్మికులు, వాళ్ళకి 40 కోట్ల పైన నిధులు నిలబెడితే రాష్ట్ర వ్యాప్తంగా దోషేశాడు. ఈ అన్నింటినీ దోసుకున్న వ్యక్తులు రోడ్డు మీద తిరగనివ్వడానికి ఎవడు అంగీకరిస్తాడు? రైతాంగం ఎవడో అంగీకరించడం. 29లో నేనే గెలుస్తాను, వచ్చాక ఒక్కొక్కరు చూస్తానని చెప్తున్నాడు. జగన్ 2.0 చూపిస్తాను అంటున్నాడుగా. మరి అసలు ఉన్నారు కదా అప్పటి వరకును. అతను నేను ఎలాగా ఉన్నానో నన్ను జైల్లో వేసేస్తానని రెచ్చగొడుతున్నాడు రైతుల్ని, ప్రజలనే రెచ్చగొడుతున్నాడు, రైతుల్ని రెచ్చగొడుతున్నాడు. అతనికి రోడ్డు మీద తిరిగే హక్కు లేదు కనుకే అతను తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆ తప్పుడు మాటలని ప్రజలకు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చేస్తారు రైతులు, అతను రోడ్డు మీద తిరగనివ్వరు. కానీ న్యాయం, చట్టం, రూలు అనేటటువంటి వ్యక్తి న్యాయస్థానంలో మొదటి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆయన ఉండగా మనం ఎవరూ చేయకూడదు అనేటటువంటి భావంతో రైతులు కంట్రోల్లో ఉన్నారు. నేను వ్యవసాయం చేస్తాను రైతుగాను. సరే అండి, ముఖ్యంగా మీరే మాట్లాడాలి. రైతు అంటా ఉన్నారు. మరి ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి మీ పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వేసుకుంటాం చూసాము. మరి ఈ ప్రభుత్వం రాగానే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేసి రాజముద్రతో ఫోటోలు వేసి బుక్స్ ఇవ్వటం, కొత్తగా పంపిణీ చేయటం ఎలా చూడొచ్చు అంటారు? అసలు అది మంచి పద్ధతి అండి. నిన్నే తీసుకున్నాను నేను పాస్బుక్, రాజముద్రతో ఉంది. వెనకడికి ఇప్పటికి తేడా ఏమిటి అంటే దాని మీద ఏ విధమైన బొమ్మ లేదు, రాజముద్ర తప్ప. అదే సంతోషం రైతుకి. అదే కాకుండా గతంలో కొన్ని నెంబర్లో మాకు 3-4 నెంబర్లు కలిపి ఒక డాక్యుమెంట్గా ఉండేది. కానీ ఆ నెంబర్లన్నీ కూడా ఇప్పుడు సర్వేలో డోన్ సర్వే వచ్చిన తర్వాత ఆ నెంబర్లు తొలగించి ఒకే ఎల్పీ నెంబర్గా ఇవ్వటం జరిగింది. అదే రైతుల బాధ ఏంటంటే సర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, సర్వే రద్దు అవ్వలేదనే బాధలో రైతాంగం ఉంది. ఆ కనిపించి తెలవట్లేదు. ఎందుకు తెలవట్లేదు అంటే పాత జగన్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు ఆ అధికారులు అందరూ కూడా మీ పాత రికార్డు చెత్తబుట్టలో పడేసాం, దానికి సంబంధం లేదు, ఇప్పుడు మేము ఇచ్చిన ఎల్పీ నెంబరే కన్ఫర్మ్ అని చెప్పేశారు. ఇందులో గ్రామానికి వస్తే మాకు 2013కి 10 తప్పులు ఉండి, 1000 ఎకరం ఉంటే 10 తప్పులే ఉండి, ఆ 10 తప్పులు రివ్యూ చేసుకుంటానికే రైతులు పోరాడేవాళ్ళం ఒక రైతుగా. ఇప్పుడు 2013లో ఎప్పుడైతే భూ ఆధార్ కార్డు ఇస్తానని చంద్రబాబు నాయుడు అన్నాడో ఆయనకి యాంటీగా చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ 10ని 30 చేశారు, 30 తప్పులు చేశారు. ఆ తప్పుల్ని మళ్ళీ సర్వే అని పెట్టారు.
సర్వేకి అంగీకరించినటువంటి అప్పుడు ప్రభుత్వం అదే ఆలోచన చెప్పి వీడు సర్వేని కన్ఫర్మ్ చేసి రాళ్ళ మీద పేర్లు దొబ్బేసి డబ్బు దొబ్బి సర్వే పేరు మీద డబ్బులు తినేసి ఒక గ్రామంలో పెద్ద రైతులందరూ డాక్యుమెంట్స్ తోటి ఉంటారు. వాళ్ళ తాత ముత్తాత ఇచ్చినటువంటి భూమికి ఇప్పుడున్న భూమి మీద ఉన్న రైతుకి డాక్యుమెంట్ ఉండదు. నువ్వు 2 గుంచాలో నువ్వు 2 గుంచాలో పంచుకో అని చెప్పి ఇచ్చినటువంటి భూములు వాళ్ళ రికార్డు పట్టుకొచ్చి ఇవ్వలేకపోతే వాళ్ళందరినీ తీసుకెళ్ళి రైతు కాడేశారు చిన్న చిన్న నెంబర్లు. అసలు ఎకరం భూమి 2 ఎకరాల భూమి ఉన్నాడు 15 ఎకరాలని ఇచ్చారు జగన్ ప్రభుత్వం. ఆడి బొమ్మ అంతా తప్పుడు రికార్డులు తయారు చేసి వాటిని 30 మంది తప్పులు చేసినటువంటి 2013లో 30 తప్పులు పెరిగినాయి అన్నాను చూడండి. వాటిని 60 తప్పులు చేశారు. ఇప్పుడు ఒక్క 700 ఎకరంలో 95 మంది రైతులు ఉన్నారు ఇప్పుడు తప్పులు సరి చేసుకుంటాను. వాళ్ళు సరి చేసే నాదుడు కావాలంటే సర్వే రద్దు అయితే తేలిగ్గా అవుతుందని రైతులకు ఉంది. కానీ పాత రికార్డు ప్రకారం ఇప్పుడు ఎల్పీ నెంబర్ ప్రకారం సర్వే కాదని అనం, సబ్ డివిజన్ చెయ్యాలి. 10 మంది మెంబర్లు కలిసి ఒక చెక్క కింద తయారైనాయి. ఇప్పుడు చెరువులు ఉన్నాయి. 10 ఎకరాల చెరువు ఉంటుంది. 10 ఎకరాల్లో 4 రైతులు ఉంటాం. 4 కలిపేసి ఒకటే నెంబర్ కింద ఇచ్చేసారు. ఆ చెరువులు అసలు తాతలు లీజుకి ఇచ్చుంటారు, మా నాన్నలు లీజుకి ఇచ్చుంటారు. మా పిల్లలకి ఎలా పంచుకుంటారు? వీళ్ళు ఒకే నెంబర్ ఇచ్చేస్తాను. దాన్ని సబ్ డివిజన్ చేసుకుంటానికి మేము 15 నెలల క్రితం రెవెన్యూ సదస్సులో కాగితం పెడితే మీకు పరిష్కారం అయిపోయిందని చెప్పి మండలం వరకు బాగా ఇచ్చారు లెటరు. మీకు పరిష్కారం అయిపోయింది, సబ్ డివిజన్ చేయిస్తామని కూడా తిరిగి లెటర్ ఇచ్చారు మాకు. అంటే సార్ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇలా పట్టదారు పాస్ పుస్తకాల మీద కానీ లేదా బళ్ళు మీద కానీ పిల్లలకి చదువుకునే బుక్స్ మీద కానీ వాళ్ళకి ఇచ్చే చెక్కుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వేసుకున్నాడు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా చేసాడు. అతని పేరు అతను ఏదో అతను అలికేసుకుంటే రాష్ట్రానికి నాయకుడిని అయిపోతాను అనుకున్నాడే తప్ప ప్రతి పేజీ మీదనో ప్రజల్లో అభిమానం ఉండాలి, ప్రజలకు సేవ చేద్దామని లేడు. ఆడు వస్తమే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాడు. ఎందుకంటే అంతకుముందు 11 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కనుక ఆ జైలు అనుభవాలే అతనికి ఉన్నాయి. అతన్ని ముఖ్యమంత్రి చేసిన ప్రజల తప్పు. ఇంకో తప్పు ఏంటంటే అతను ఈతలు తిరగనివ్వడం ఇంకా తప్పు. ఇవ్వాల అతను ఈతలే తిరగడానికి రైట్ లేదు అతనికి. వాళ్ళు ప్రభుత్వం చేయలేకపోతే మా రైతులు ఒక 24 గంటలు గట్ట ముట్టడి చేసేస్తాం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి. కానీ మా చట్టం, గౌరవం, న్యాయ దేవతను గౌరవించే రైతులు మేము ఏమీ చేయలేక కాదు, చేయగలుగుతాం. కానీ అతను రోడ్డు మీద తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చంద్రబాబు వచ్చాక మన రాష్ట్రం సర్వనాశనం చేశారు చంద్రబాబు. అసలు రాష్ట్రం అప్పుల పాలు లేకుండా చంద్రబాబు నడపలేకపోతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు మాట్లాడటానికి వంకలేనట్టు డొంకట్టుకు నేర్చినట్టు అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 3వ నెల నుంచే దేశ విదేశాలు ఆంధ్ర రాష్ట్రం వంక చూస్తున్నాయి, చంద్రబాబు వంక చూస్తున్నాయి. దానికి తగ్గట్టు లోకేష్ ఏకమయ్యాడు. లోకేష్ ఇద్దరు కలిసి లోకేష్ పాదయాత్రలో ఎక్కడ ఏ హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా సంవత్సరంలో పూర్తి చేయగలిగినటువంటి పనులు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా చేశాడు. మేము కానీ చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ చేయగలదురా చెందగలదురా అని రైతులు అనుకున్నాం. కానీ ఆయన 15 నెలల్లోనే రైతు సమస్యలు కానీ అన్నీ సాల్వ్ చేసుకొస్తున్నారు. కానీ రెవెన్యూ వాళ్ళు ఇంకా సృష్టిస్తున్నారు, పగులు సృష్టిస్తున్నారు. రెవెన్యూ వాళ్ళు మాత్రం కంట్రోల్లోకి రాలేదు.